అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పి రామారావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు, టీడీపీ సీనియర్ నాయకులు పప్పల చలపతిరావు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. ఈ బ్లడ్ క్యాంప్లో 120 మంది పాల్గొని రక్తదానం చేశారు. పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న రామారావు అభినందనీయులని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అచ్యుతాపురంలో పవన్ సాయి హాస్పిటల్ను 50 పడకల ఆసుపత్రిగా విస్తరించినట్లు పవన్ సాయి హాస్పిటల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామారావు తెలిపారు. పవన్ సాయి హాస్పిటల్లో ముఖ్యంగా దీని ఎండి గారైనటువంటి రామారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. నేను డాక్టర్ గారు చెప్పిన బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో వాటిలో ఈ హెమోగ్లోబిన్ కౌంట్ బాగా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి బ్లడ్ ఇన్ఫ్యూజన్ అవసరం. కనుక ఇలాంటి క్యాంపులు పెట్టి పేదవారికి ముఖ్యంగా ఈ హెమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి వారికి ఈ దానికని ఇన్ఫ్యూజన్ చేస్తే ఈ క్యాంపుల ద్వారా ఆ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో డాక్టర్ గారు చేపట్టడం చాలా సంతోషం. నిజంగా వీరికి ఈ సందర్భంగా ఇంత మంచి క్యాంప్ పెట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నాకు పవన్ సాయి హాస్పిటల్ ఎండి గారైనటువంటి రామారావు గారితో గత 5-6 ఇయర్స్ బట్టి నాకు పరిచయం ఉంది. వారు గాజువాకలో ఒక హాస్పిటల్ పెట్టారు. మరొక ఇక్కడ ఒక అచ్యుతాపురం జంక్షన్లో ఈ హాస్పిటల్ సుమారు 50 బెడెడ్ హాస్పిటల్ పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి బాగా అనుభవం ఉంది.